6 నుండి వేలాది ఉద్యోగాలు సాధించిన రామప్ప అకాడమీ ఆధ్వర్యంలో జూన్ మొదటి వారంలో కానీ జూన్ రెండో వారంలో కానీ మనకి నోటిఫికేషన్లు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, పంచాయతీ కార్యదర్శి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్లు ఏర్పడడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ కూడా, ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్కి ఎట్ ది సేమ్ టైం కొత్త బ్యాచ్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది గమనించి విద్యార్థులందరూ కూడా మరి జూన్ రెండో వారంలో వచ్చే నోటిఫికేషన్ని కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేదా పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఈ నోటిఫికేషన్కి సన్నిహితమవుతున్నటువంటి వాళ్ళు ముందస్తుగా కోచింగ్ స్టార్ట్ అయింది కాబట్టి రెండో బ్యాచ్ కూడా మనకు రేపు అనగా 21వ తేదీ రోజున మనకు స్టార్ట్ అవుతుంది. దీన్ని విద్యార్థులందరూ కూడా గమనించండి. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రామప్ప అకాడమీ అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్ ది సేమ్ టైం అందరూ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారా అనే ఒక వాదన వినపడించడం జరుగుతూ ఉంది. నేను ఎలాంటి ఎమ్మెల్సీకి ఈసారి పోటీ చేయడం లేదు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే గ్రాడ్యుయేట్ మీకు ఉన్న అభ్యర్థులలో ఎవరైతే మీకు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీకు నచ్చిన వారికి ఓటేసి, నాకు ఎవరికి సపోర్ట్ లేదు, నేను కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరికి నేను సపోర్ట్ లేదు కాబట్టి మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఓటేసి వాళ్ళని గెలిపించి గ్రాడ్యుయేట్గా మీ యొక్క బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటూ కొత్త బ్యాచ్ మాత్రం రేపు స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు రామప్ప అకాడమీ. థ్యాంక్ యూ.